రేవంత్ రెడ్డి గారు 21 ఇయర్స్కి ఏజ్ మాకేం అభ్యంతరం లేదు, కానీ ఆయన ముందు తెలుసుకోవాలి అతనికి ఏది ఆయనకు పవర్స్ లేవు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ప్రజలు యువతని తప్పుదారి పట్టించేది, అబద్ధాలు ఆడేదండి ఇదే కాంగ్రెస్కు. 21 ఆయనకి ఏం హక్కు ఉందండి? ఆయన చేయడానికి హక్కు లేదు, ఆయన చేయలేడు. అది మాత్రం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వము, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నిర్ణయం చేస్తారు. ఈ ఓటింగ్ ఏజ్ ఏముండాలి, కాంటెస్టింగ్ ఏజ్ ఏముండాలి. ఈయన ఎవరైనా చెప్పడానికి 21 చేస్తా అని అంటే రెచ్చగొట్టడం ఆయన పని కాదు. ఆయన పని చేసేసరికి చేయమని చెప్పండి. విద్యార్థులకు ఇంకా ఫీ అసలు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇవ్వలేదు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు క్యాంటీన్. ఎందుకంటే వాళ్ళకి ఏం క్యాంటీన్ మార్చి చేసే వాళ్ళకి అధికారం ఏముంది? అసలు సెలబ్రేట్ చేసే అధికారం ఏముంది? 20 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క పేదవారి ప్రజలు, వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం అన్నీ అమ్ముకుని వాళ్ళ పిల్లలు చదువు చెప్తున్నారు. సర్టిఫికేట్ ఆపేశారు మేనేజ్మెంట్స్. అది ఆలోచించకుండా 4,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తాను అది చెప్పకుండా ఈరోజు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ విద్యా వ్యవస్థ గురించి ఈయన విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.